ఒక 18 ఇయర్స్ నిండిన తర్వాత పిల్లలు కనీసం మనం చెప్పే మాటలు వినకుండా, కనీసం రెస్పెక్ట్ కూడా మనకి ఇవ్వకుండా ఉంటారు. సడన్గా మనకి ఏదో అయ్యి మనం చచ్చిపోయామనుకో, అయ్యో మా అమ్మ మాట వినలేదు, నేను మా అమ్మ చెప్పినప్పుడు ఏం లేదు, మా నాన్న చెప్పినప్పుడు ఏం లేదని సొల్లు కన్నీరు కాలుస్తారు చూడు. అట్లాంటి పిల్లల్ని నమ్మకండి. మీరు బతికుండగా, మీరు హెల్దీగా ఉన్నప్పుడే కనీసం మీ మాటకి రెస్పెక్ట్ చేయని మీ పిల్లలు, మీరు రేపొద్దున ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చో ఏదో బెడ్ రిటర్న్ అయ్యారనుకోండి, మీకు మంచి నీళ్ళు కూడా ఇవ్వరు. సో ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే, మన హెల్త్ని మనం కాపాడుకుంటూ వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకుండా, వాళ్ళకి కెరియర్ పరంగా ఏం సెట్ చేయాలో సెట్ చేసి, వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కనీసం ఏదో జాబ్ చేసుకుని మనం బతకాలంటే మనం ఫిట్గా ఉండాలి. మన హెల్త్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కోసం సాక్రిఫైసెస్ ఎన్ని చేసినా అది మనకి ఒకటి ఉంటుంది, అరే మనం చేసాం కదా వాళ్ళు మనకు చేస్తారని. వాళ్ళు చేయరు, ఎట్టి పరిస్థితుల్లో చేయరు. ప్రతి పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ పిల్లల కెరియర్ని బిల్డ్ చేస్తూనే మీ హెల్త్ని కూడా కాపాడుకుంటూ చేయాలి. అంతేగాని మొత్తం రాత్రి పగలు వాళ్ళ కోసమే జీవితం అంటే మాత్రం ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏడుస్తారు. చిన్నప్పుడు పిల్లలు ఎలాగో అటు ఇటు పరిగెత్తి ఏడిపిస్తారు, మీకు పరిగెత్తించకుండా మీ మంచం మీద ఉంచి ఏడుస్తారు. ఇది గుర్తుపెట్టుకొని పేరెంట్స్ అందరూ ఎంత పని చేయాలో అంత చేస్తూ, దాంతోపాటు పిల్లల కెరియర్ని సెట్ చేస్తూ మీ హెల్త్ కాపాడుకోండి. మంచి డైట్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. ఇట్లా మిస్ స్టే హెల్దీ, స్టే ఫిట్. టేక్ కేర్, బాయ్.